సినిమాకి అంటే ఆ నాట్లో ఉన్న పవర్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, పాయింట్లో ఉన్న పవర్ని ఎంత వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలో అందంగా వాళ్ళు దే క్రియేటెడ్ ఇట్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. దీంట్లో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ టెక్నీషియన్గా ఇట్స్ వెంకీస్ ఫిలిం, హీరోగా ఇట్స్ రోహిత్స్ ఫిలిం. అండ్ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక కొత్త జానర్లో ఉంటుంది. డెఫినెట్గా నేను, వాసుకి, అదర్ క్యారెక్టర్స్, సత్య, వీళ్ళందరూ కూడా వీ హ్యావ్ ప్లేడ్ గుడ్ రోల్స్. ప్లీజ్ డోంట్ కంపేర్ సామాజ వర్గమున. ఖచ్చితంగా ఆ ఫీల్ ఉండదు ఈ సినిమాలో. యూ విల్ బీ ఎంటర్టైన్ త్రూ అవుట్. ఏ క్యారెక్టర్ ఆ పరిధిలో ఉంటుంది. కథ ఈ సినిమాకి యాక్చువల్గా వెరీ పవర్ఫుల్ బిగ్ హీరో, అండ్ హీరో నారా రోహిత్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కథ. ఈ రెండు నేను చెప్పగలుగుతాను. డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎంటర్టైన్ వెల్. వీ ఆల్ ఎంటర్టైన్ వెల్. యూ విల్ సీ ద ఫిల్మ్, యూ విల్ ఎంజాయ్. ఒక ఫ్రెష్ ఫ్లేవర్తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. అందరూ వచ్చి కూర్చొని వినాయక చవితికి ఖచ్చితంగా చూస్తారు, నమ్మకం. అంతవరకు నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్. డైరెక్టర్ గారు, నరేష్ గారు మాట్లాడుతూ రామ్కామ్లో ఇది రూల్స్ బ్రేక్ చేశారు సార్ అంటున్నారు కదా, అసలు ఏం చేశారు రూల్స్ బ్రేక్ చేయడం? రెండో క్వశ్చన్ ఏంటంటే, రామ్కామ్ లాంటి సినిమాని ఓ 3 ఏళ్ళు కష్టపడి రాయడం అన్నది అదొక నిజంగా కొత్తగా ఉంది. మామూలుగా అయితే ఒక హిస్టారిక్ ఫిల్మ్స్ మీద ఇంత ఫోకస్ పెడుతుంటారు. దీన్ని ఎందుకు అంత ఒక పంచవర్ష ప్రణాళికలాగా పనిచేయాల్సి వచ్చింది? అంటే అది నేను ఇప్పుడు చెప్పలేనండి. అది మీరు సినిమా చూసాకనే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సినిమా చూసాక మేబీ ఐ మీకు కూడా అర్థం అవుద్ది. చూసిన వెంటనే వై డిడ్ ఐ టుక్ సో లాంగ్ టు రైట్ అని. రూల్స్ బ్రేక్ చేశారంటున్నారు కదా, ఏంటి అంటే అదే అండి, అది నేను ఇప్పుడు ఐ క్యాన్ టెల్ యూ. ఇఫ్ ఐ టెల్ దట్ మొత్తం తెలిసిపోతుంది. సో అది నేను చెప్పలేను. బట్ వి వర్క్ సో హార్డ్ టు రైట్ ద స్క్రిప్ట్. చాలా కష్టపడ్డాం. ఇట్ టుక్ సో లాంగ్. అంటే కొన్ని కాంప్లికేషన్స్ని ఓవర్కమ్ చేసి రాయడానికి ఇట్ టుక్ లాంగ్. సో నరేష్ గారు ఇప్పుడు ఒక చెప్పండి సార్. రూల్స్ బ్రేక్ చెప్తాను. రామాయణంలో కూడా రూల్స్ బ్రేక్ అయినాయండి. రాముడు అంత నువ్వు గీత దాటొద్దంటే సీత గీత దాటింది కదా. నో ఎనీ లవ్ స్టోరీ, వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఫ్రమ్ రామాయణ్ మీరు తీసుకోండి, ఎనీ లవ్ స్టోరీ ఆర్ ఎనీ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడున్న ఆడియన్స్కి దే డోంట్ వాంట్ అ రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ అండి. అది ఎంత ఖర్చు పెట్టినా చూస్తున్నారు మీరు, మ్యాట్నీ ఈవినింగ్కి పడిపోతుంది. ఇది మ్యాట్నీ ఈవినింగ్ నైట్కి రైజ్ అయ్యే ఫిల్మ్ ఇది. అంతవరకు నాకు కాన్ఫిడెంట్. దట్ ఈస్ ది రూల్స్ బ్రేక్ చేయడం. అంటే ఒక కొత్త పాయింట్ దొరికినప్పుడు దాన్ని మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేశారండి వీళ్ళు కదా. దట్స్ వాట్ ఐఎమ్ లవింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నాకు మీ పేరుకు ముందు నవరస రాయ నరేష్, రైమింగ్ బాగుంది.